ఈరోజు స్కెల్టన్ ఫామ్లో ఉన్నటువంటి ఈక్వేషన్ని బేసిక్ మీడియంలో ఎలా బ్యాలెన్స్ చేయాలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. బేసిక్ మీడియంలో ఎలా బ్యాలెన్స్ చేయాలి ఒక ఎగ్జాంపుల్ ద్వారా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఎగ్జాంపుల్స్ గమనించండి. CrOH thrice ప్లస్ IO3 minus 1 gives rise to I minus 1 plus CrO4 minus 2. ఫస్ట్ స్టెప్ ఏంటి? ఏది ఆక్సిడేషన్ జరుగుతుంది, ఏది రిడక్షన్ జరుగుతుందో ఐడెంటిఫై చేయాలి. నిన్నటి వీడియోలో చెప్పానండి, అది లాస్ ఆఫ్ ఆక్సిజన్ ఈజ్ కాల్డ్ రిడక్షన్. సో ఇక్కడ గమనిస్తే అయోడిన్ 3 ఆక్సిజన్స్తో ఉంది. అదే ఇక్కడ అయోడిన్ అయితే అసలు ఆక్సిజనే లేదు. అంటే ఏం జరిగింది ఇక్కడ? లాస్ ఆఫ్ ఆక్సిజన్. లాస్ ఆఫ్ ఆక్సిజన్ మనం ఏమనాలండి? రిడక్షన్. సో ఆటోమేటిక్గా రెండోది ఏమవుతుంది? ఆక్సిడేషన్ హాఫ్. ఆక్సిడేషన్ హాఫ్. సో ఈ ఎంటైర్ ఈక్వేషన్లో ఒకటేమో రిడక్షన్ హాఫ్, రెండవది ఆక్సిడేషన్ హాఫ్ కన్వర్ట్ అవుతుంది. ఇప్పుడు ఈ రెండింటిని సపరేట్ చేసుకుందాం. ఇక్కడ ఫస్ట్ది ఆక్సిడేషన్ హాఫ్, రెండవది రిడక్షన్ హాఫ్. ఈ రెండింటిని ఇక్కడ మెన్షన్ చేస్తున్నాను, గమనించండి. CrOH 3 times thrice gives rise to CrO4 minus 2. అదే ఇక్కడైతే IO3 minus 1 gives rise to I minus 1. సో మనకు ఫస్ట్ స్టెప్ ఏంటండి దీంట్లో? అదర్ దాన్ ఆక్సిజన్ అండ్ హైడ్రోజన్. అదర్ దాన్ ఆక్సిజన్ అండ్ హైడ్రోజన్ బ్యాలెన్స్ రిమైనింగ్ యాటమ్స్. ఆక్సిజన్ హైడ్రోజన్ తప్ప మిగిలినవి బ్యాలెన్స్ చేయాలి. ఇక్కడ ఎన్ని క్రోమియమ్స్ ఉన్నాయి? 1 ఉంది. ఇక్కడ క్రోమియం 1 ఉంది. సో నో నీడ్ టు మల్టిప్లై దట్. హియర్ అయోడిన్ స్టెప్ 1లో బ్యాలెన్స్ అదర్ దాన్ ఆక్సిజన్ అండ్ హైడ్రోజన్ యాటమ్. సో ఇక్కడ కూడా చూస్తే ఎన్ని అయోడిన్స్ ఉన్నాయి? 1. ఇక్కడ కూడా 1 ఉంది. సో అదర్ దాన్ ఆక్సిజన్ అండ్ హైడ్రోజన్ ఏది లేదు కాబట్టి, అంటే బ్యాలెన్స్ చేయాల్సిన అవసరం లేదు కాబట్టి నో నీడ్ టు మల్టిప్లై. సో ఇక్కడ కూడా ఫస్ట్ స్టెప్ ఏంటంటే అదర్ దాన్ ఆక్సిజన్ అండ్ హైడ్రోజన్. ఇది యాక్చువల్గా మెన్షన్ చేయాల్సిన అవసరం లేదు, ఎందుకంటే ఇక్కడ అదర్ దాన్ ఆక్సిజన్ హైడ్రోజన్ యాటమ్ అనేవి ఈక్వేషన్లో ఏమీ లేవు కాబట్టి. ఇక్కడ రైట్ సైడ్ కార్నర్లో చెప్తున్నాను చూడండి. నిన్నట్లాగానే షార్ట్ నోట్ ఏంటంటే ఇక్కడ బేసిక్ మీడియంలో ఆక్సిజన్ బ్యాలెన్స్ చేయాలి అంటే వాటర్ యాడ్ చేయాలి. హైడ్రోజన్ బ్యాలెన్స్ చేయాలి అంటే ఏ వైపు అయితే తక్కువ ఉన్నాయో ఆ వైపు వాటర్ యాడ్ చేసి, ఏ వైపు అయితే హైడ్రోజన్స్ ఎక్కువ ఉన్నాయో ఆ వైపు OH మైనస్ అనే దాన్ని యాడ్ చేయాల్సి వస్తుంది. అదే ఛార్జ్ బ్యాలెన్స్ చేసేటప్పుడు ఎలక్ట్రాన్ యాడ్ చేయాలి. ఇది ఛార్జ్ బ్యాలెన్స్. మరలా చెప్తున్నాను, ఆక్సిజన్స్ని బ్యాలెన్స్ చేసినప్పుడు పాత మెథడేనండి, వాటర్ యాడ్ చేయాల్సి ఉంటుంది. హైడ్రోజన్ బ్యాలెన్స్ చేయాలి అంటే ఏ వైపు అయితే లెస్ నెంబర్ ఆఫ్ హైడ్రోజన్స్ ఉన్నాయో ఆ వైపు వాటర్ యాడ్ చేసి, ఏ వైపు అయితే మోర్ హైడ్రోజన్స్ ఉన్నాయో ఆ వైపు OH మైనస్ అనే దాన్ని యాడ్ చేయాల్సి ఉంటుంది. ఛార్జ్ బ్యాలెన్సింగ్ ఎలాగో నిన్న చెప్పినట్టే ఎలక్ట్రాన్స్ని యాడ్ చేసుకుంటే సరిపోతుంది. సో ఇప్పుడు ఇక్కడ ఫర్ బ్యాలెన్సింగ్ ఆక్సిజన్ యాటమ్ సెకండ్ స్టెప్, బ్యాలెన్స్ ఆక్సిజన్ యాటమ్ అంటే ఏం యాడ్ చేయాలండి? ఇది వాటర్ అనే దాన్ని యాడ్ చేయాల్సి ఉంటుంది. సో పైన ఉన్న ఈక్వేషన్ చూడండి. ఇక్కడ ఎన్ని ఆక్సిజన్స్ ఉన్నాయి? 3 ఉన్నాయి. కానీ ఇక్కడ ఎన్ని ఉన్నాయి? 4 ఆక్సిజన్స్ ఉన్నాయి. అంటే లెఫ్ట్ సైడ్ మాత్రం
3 ఆక్సిజన్స్, OH థ్రైస్ కదండి. లెఫ్ట్ సైడ్ 3 ఆక్సిజన్స్ ఉన్నాయి, రైట్ సైడు 4 ఉన్నాయి. అంటే ఈ వైపు ఒకటి ఎక్స్ట్రా ఉంది. అంటే మనం ఏం చేయాలి, ఎక్కడైతే ఆక్సిజన్స్ తక్కువ ఉన్నాయో ఆ ప్లేస్లో వాటర్ అనే దాన్ని యాడ్ చేయాలి. గివ్స్ రైస్ టు CrO4-2. రైట్ సైడ్కి రండి. ఇక్కడ కూడా ఫర్ బ్యాలెన్స్ ఆక్సిజన్ ఆటమ్ యాడ్ వాటర్. అంటే ఇక్కడ లెఫ్ట్ సైడ్ ఎన్ని ఆక్సిజన్స్ ఉన్నాయి, 3. రైట్ సైడ్ ఉన్నాయా, లేవు కదా. ఒక ఆక్సిజన్కి ఒక వాటర్ యాడ్ చేస్తే 3 ఆక్సిజన్ బ్యాలెన్స్ అయ్యాలి అంటే 3 వాటర్ యాడ్ చేయాల్సి ఉంటుంది. IO3- గివ్స్ రైస్ టు I-+3H2O. ఆక్సిజన్స్ కూడా ఇక్కడ కంప్లీట్గా బ్యాలెన్స్ అయ్యాయి. నెక్స్ట్ స్టెప్కి రండి. ఫర్ బ్యాలెన్సింగ్ హైడ్రోజన్ ఆటమ్ యాడ్ వాటర్ ఆన్ డెఫిషియెంట్ సైడ్, యాడ్ OH- అయాన్ సేమ్ సైడ్. ఇది గమనించండి. సో ఇప్పుడు చూడండి ఏమవుతుందో. ఇక్కడ ఎన్ని హైడ్రోజన్స్ ఉన్నాయి, 3. ఇక్కడ ఎన్ని హైడ్రోజన్స్ ఉన్నాయి, 2. 3 + 2 5 హైడ్రోజన్స్ ఇక్కడ ఉంటే ఇక్కడ అసలు హైడ్రోజన్సే లేవు కదండి. కాబట్టి 5 వాటర్. ఇది ఒకటి గమనించండి. ఎసిడిక్ మీడియంకి దీనికి డిఫరెన్స్ అదే అవుతుంది. ప్లస్ H2O గివ్స్ రైస్ టు CrO4-2 ప్లస్ 5H2O. ఇక్కడ మళ్ళీ చెప్తున్నా, ఇక్కడేమో 3 హైడ్రోజన్స్ ప్లస్ 2 5 ఉన్నాయి. అదే రైట్ సైడ్ 5H2 యాడ్ చేసి సేమ్ సైడ్ అంటే ఇక్కడ 5 OH- అయాన్స్ యాడ్ చేయాలి. అంటే ఎక్కడైతే డెఫిషియన్సీ ఉందో ఆ వైపు వాటర్ యాడ్ చేసి సేమ్ సైడ్ OH- అయాన్స్ యాడ్ చేయాలి. ఇక్కడ 5 వాటర్ ఉందండి, ఇక్కడ 1 వాటరే ఉంది. క్యాన్సిల్ చేయండి. ఇక్కడ ఎన్ని వాటర్ మాలిక్యూల్స్ మిగులుతాయి, 4. ఈక్వేషన్ మరలా రాస్తున్నా. CrOH ప్లస్ 5 OH- అయాన్ గివ్స్ రైస్ టు CrO4-2 ప్లస్ 4H2O. ఇలా వచ్చింది. ఇప్పుడు రైట్ సైడ్కి వెళ్ళండి. ఫర్ బ్యాలెన్సింగ్ హైడ్రోజన్ ఆటమ్ యాడ్ వాటర్ ఆన్ డెఫిషియెంట్ సైడ్ అండ్ యాడ్ OH- అయాన్స్ ఆన్ సేమ్ సైడ్. ఇక్కడ చూడండి ఎన్ని హైడ్రోజన్స్ ఉన్నాయండి, 6 హైడ్రోజన్స్ ఉన్నాయి. అయితే లెఫ్ట్ సైడ్ హైడ్రోజన్సే లేవు. ఒక హైడ్రోజన్కి 1 వాటర్ యాడ్ చేయాలి. మరి 6 హైడ్రోజన్స్కి 6 వాటర్ యాడ్ చేయాలి. యాడ్ చేయండి. IO3-1 ప్లస్ 6H2O గివ్స్ రైస్ టు I-1 ప్లస్ 3H2O ప్లస్ 6OH-. ఇది ఎందుకు రాశానండి, ఇక్కడ గతంలో చెప్పాను, ఎక్కడైతే డెఫిషియన్సీ ఉందో అక్కడ వాటర్ యాడ్ చేసి ఎక్కడైతే మోర్ ఉన్నాయో అక్కడ అదే నెంబర్ అంటే 6OH యాడ్ చేయాలి. 6 వాటరు 3 వాటర్ క్యాన్సిల్ అయితే ఇంకా ఇక్కడ ఎన్ని ఉంటాయి, 6 వాటర్ మాలిక్యూల్స్ అనేవి ఉంటాయి. సో అప్పుడు ఏమవుతుందండి, ఇది IO3-1 ప్లస్ 3H2O గివ్స్ రైస్ టు I-1 ప్లస్ 6OH-1. ఓకే కదండి. నెక్స్ట్ చార్జెస్ని బ్యాలెన్స్ చెయ్యాలి. చార్జ్ అసలు ఎంత ఉంది, చార్జ్ని బ్యాలెన్స్ చెయ్యాలి. ఫర్ బ్యాలెన్సింగ్ చార్జ్ యాడ్ ఎలక్ట్రాన్. అసలు ముందు ఛార్జ్ ఎలా ఉందో చెప్తానండి. CrOH థ్రైస్ దీని మీద ఛార్జ్ లేదు, ఎందుకంటే ఇది న్యూట్రల్ మాలిక్యూల్గా ఉంది. 5 OH- ఒక OHకి -1 అయితే 5 OHకి ఎంత అవుతుందండి, -5 గివ్స్ రైస్ టు. ఇక్కడ ఈ మాలిక్యూల్ మొత్తం మీద ఎంత ఛార్జ్ ఉంది, -2 ఛార్జ్ ఉంది. ఇక్కడ వాటర్ న్యూట్రల్ ఉంది.
గమనించండి, లెఫ్ట్ సైడ్ ఏమో నెగిటివ్ ఛార్జ్, లెఫ్ట్ సైడ్ అంటే బిఫోర్ కెమికల్ రియాక్షన్ -5, రైట్ సైడ్ కూడా -2 ఉంది. ఛార్జ్ బ్యాలెన్స్ అవ్వాలి అంటే ఎలక్ట్రాన్స్ని యాడ్ చేయాలి. ఎలక్ట్రాన్ అంటే ఛార్జ్ నెగిటివ్ని యాడ్ చేస్తున్నాం అంటే -2 -5 అవ్వాలంటే ఈ వైపు 3 ఎలక్ట్రాన్స్ని యాడ్ చేయాలి. గతంలో చెప్పాను కదండి ఇది. సో అంటే ఎలాగా, -2 + 3 × -1 కదండి ఛార్జ్. కాబట్టి టోటల్ ఎంత అవుతుంది, -5. బిఫోర్ కెమికల్ రియాక్షన్ ఎంత, -5. ఇది జస్ట్ ఎక్స్ప్లెనేషన్ పార్టే, ఇది ఎగ్జామ్లో రాయాల్సినటువంటి అవసరం లేదు. ఇప్పుడు ఛార్జ్ యాడ్ చేయండి. ఎన్ని ఎలక్ట్రాన్స్ యాడ్ చేయాలని చెప్పాను ఇక్కడ, 3 ఎలక్ట్రాన్ యాడ్ చేయండి. CrOH 3 times + 5OH -1 gives rise to CrO4 -2 + 4H2O + 3 electron. This is equation number 1. రైట్ సైడ్కి రండి. ఇక్కడ కూడా ఛార్జ్ బ్యాలెన్స్ చేయాలి. ఫర్ బ్యాలెన్సింగ్ ఛార్జ్ యాడ్ ఎలక్ట్రాన్. చూడండి ఎలా ఉందో, IO3 మాలిక్యూల్ మొత్తానికి -1 అంటే ఇక్కడ -1 గివ్స్ రైస్ టు I-1 ఉంది ప్లస్ OH మీద -1 ఉందండి. ఒక OHకి -1 ఉంటే 6OHకి ఎంత ఉండాలి, -6 ఉండాలి. అంటే -1 గివ్స్ రైస్ టు -7. ఛార్జ్ బ్యాలెన్స్ అయిందా, అవ్వలేదు. బ్యాలెన్స్ అవ్వాలి అంటే ఎక్కడైతే ఛార్జ్ తక్కువ ఉందో దానికి, ఇక్కడ నెగిటివ్ ఛార్జ్ ఎక్కడ తక్కువ ఉందో దీనికి 6 ఎలక్ట్రాన్స్ యాడ్ చేయాలి. అంటే -1 + 6 × -1, ఎందుకంటే ఛార్జ్ ఆఫ్ ఎలక్ట్రాన్ అందరికీ తెలుసు కదా, -1. కాబట్టి -7 = -7. ఇలా ఛార్జ్ బ్యాలెన్స్ అవుతూ వచ్చింది. ఓకేనండి. ఇప్పుడు యాడ్ చేయండి. ఏ వైపు యాడ్ చేయాలి, రియాక్టెంట్ సైడ్ యాడ్ చేయాలి. అంటే ఏమవుతుందండి ఇది, IO3 -1 + 3H2O + 6 ఎలక్ట్రాన్ గివ్స్ రైస్ టు I-1 + 6OH -1. దిస్ ఈజ్ ఈక్వేషన్ నెంబర్ 2. ఇప్పుడు మనమే కదా యాడ్ చేసాం ఎలక్ట్రాన్స్, మనమే రిమూవ్ చేద్దాం. సో ఈక్వేషన్ 1ని ఈక్వేషన్ 2ని బ్యాలెన్స్ చేద్దాం. సో చేయండి. ఇక్కడ CrOH thrice + 5OH -1 gives rise to CrO4 -2 + 4H2O + 3 electron. ఈక్వేషన్ 2 రాయండి. IO3 -1 + 3H2O + 6 electron gives rise to I-1 + 6OH -1. ఎలక్ట్రాన్స్ని క్యాన్సిల్ చేయాలండి. ఇక్కడ ఎన్ని ఉన్నాయి, 3 ఎలక్ట్రాన్స్ ఉన్నాయి. ఇక్కడ ఈ ప్లేస్లో 3 ఎలక్ట్రాన్స్ ఉన్నాయి. అదే ఇక్కడైతే 6 ఎలక్ట్రాన్స్ ఉన్నాయి. ఇది కూడా 6 కావాలంటే మల్టిప్లై విత్ 2. ఈక్వేషన్ 1ని 2తో మల్టిప్లై చేయాలి. చేసి రాయండి. ఇక్కడ ఏమవుతుందండి, 2CrOH thrice + 10OH -1 gives rise to 2CrO4 -2 + 8H2O + 6 ఎలక్ట్రాన్. సెకండ్ దాన్ని ఏం బ్యాలెన్స్ చేయాల్సినటువంటి అవసరం మనకి లేదు, ఎందుకంటే ఎలక్ట్రాన్స్ ఈక్వల్గా ఉన్నాయి కాబట్టి. I-1 + 6OH -1 యాడ్ చేయండి. 6 ఎలక్ట్రాన్ గెట్ క్యాన్సిల్డ్. నెక్స్ట్ ఇక్కడ వాటర్ ఎంత ఉందండి, 8 ఉంది. ఇక్కడ 3 గమనించండి, వాటర్ ఇక్కడ 8 ఉందండి. ఇక్కడ 3 ఉంది. క్యాన్సిల్ చేస్తే ఇక్కడ ఎంత మిగులుతుంది, 5H2O. అలాగే ఇక్కడ OHలు ఎన్ని ఆఫ్టర్ కెమికల్ రియాక్షన్, 6. అదే ఇక్కడైతే 10. 6 10 క్యాన్సిల్ చేయండి, ఏమవుతుంది, 4. సో యాడ్ చేయండి, ఏమొస్తుంది, 2CrOH thrice + IO3 -1
ప్లస్ ఇదిగో పైన 4 OHలు ఉన్నాయి. 4 OH మైనస్ గివ్స్ రైస్ టు 2Cr O4 మైనస్ 2 ప్లస్ I మైనస్ 1 ప్లస్ 5H2O. ఇలా ఈక్వేషన్ని బ్యాలెన్సింగ్ చెయ్యొచ్చండి. దేంట్లో బేసిక్ మీడియంలో ఈ విధంగా ఈక్వేషన్ని బ్యాలెన్స్ చేయండి. ఇక్కడ ఎగ్జాంపుల్ ఒకటి నేను ఇస్తాను, మీకు ఆన్సర్ కూడా నేను రాస్తాను, మీరు ప్రాక్టీస్ చేయండి. రాకపోతే కామెంట్లో మెన్షన్ చేయండి, ఇంకో వీడియోలో చేస్తాను. ప్రాబ్లం MnO4 మైనస్ 1 aqua plus Br minus 1 aqua gives rise to MnO2 solid plus BrO3 minus 1 aqua. ఇది బేసిక్ మీడియం అడుగుతారండి. లేదంటే యారో మార్క్ పైన ఇక్కడ OH మైనస్ అని రాస్తారండి. సో దీనికి ఆన్సర్ ఎంత రావాలంటే మీరు సాల్వ్ చేసిన తర్వాత ఫైనల్ ఆన్సర్ రాస్తున్నానండి నేను. 2MnO4 minus 1 plus Br minus 1 plus H2O gives rise to 2MnO2 solid plus 2OH minus 1 plus BrO3 minus 1. ఈ ఆన్సర్ ఇది రావాలండి. మీరు పైన కూడా ఇలాగే ట్రై చేస్తే ఈ ఆన్సర్ రావాల్సి ఉంటుంది. వస్తే ట్రై చేయండి, మరీ రాకపోతే కనుక నాకు మెన్షన్ చేయండి కామెంట్స్లో. నేను దీనిపైన ఇంకో వీడియో చేయడానికి రెడీగా ఉన్నాను. రైట్, దీంతో ఆక్సిడేషన్ నెంబర్ మెథడ్ ద్వారా బ్యాలెన్స్ చేయడం ఎక్స్ప్లెయిన్ చేశా. బేసిక్ మెథడ్ ద్వారా అంటే రెండవది అయాన్ ఎలక్ట్రాన్ మెథడ్ ద్వారా కూడా బ్యాలెన్సింగ్ చేయడం, బ్యాలెన్స్ ఎలా చేయాలో ఎక్స్ప్లెయిన్ చేశాను. బోత్ ఎసిడిక్ మీడియంలో, బేసిక్ మీడియంలో. వీడియో నెంబర్ 6లో ఎసిడిక్ మీడియంలో ఎక్స్ప్లెయిన్ చేశాను. వీడియో నెంబర్ 7 ఇప్పుడు ప్రజెంట్ రన్నింగ్ వీడియోలో బేసిక్ మీడియంలో ఎలా బ్యాలెన్స్ అయ్యాలో ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. ఓకే, రైట్.